అప్పుడు వీళ్ళంతా కలిసి వశిష్ఠ మహామునిని కామధేనువుని మాతో పాటు స్వర్గానికి పంపించేమని అని రిక్వెస్ట్ చేస్తారంట. కానీ వశిష్ఠుడు దానికి పొలైట్గా నో చెప్పారు. ఎందుకంటే కామధేనువు నందిని నా బిడ్డలు లాంటివి, నేను వాటిని మీతో పాటు పంపించలేను అని చెప్తారంట. చెప్పి అక్కడితో ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతారు జపం చేసుకోవడానికి. వీళ్ళు ఇంకా రిటర్న్ స్వర్గానికి బయలుదేరతారు. కానీ వాళ్ళ భార్యకి ఇంకా కనీసం కామధేనువుని కాకపోయినా నందినినైనా మనతో పాటు తీసుకెళ్ళిపోదామని వాళ్ళ హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తుందంట. కదా అన్నయ్యలతో కూడా చెప్పి అడుగుదాము ఎట్లాగైనా నందినిని మనతో పాటు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఈ అష్టవసుల్లో లాస్ట్ వసు వాళ్ళ వైఫ్ ప్రామిస్ చేస్తారు. అందుకని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఋషిని అడిగితే ఒప్పుకోరు, అందుకనే మనం తస్కరిద్దాము నందినిని అని అంటారంట. తస్కరించడం అంటే ఏంటా అనుకుంటున్నారా? ఏమీ లేదు, చెప్పకుండా తీసుకెళ్ళిపోవడమే. ఎవరు లేని టైంలో నందినిని వీళ్ళంతా కలిపి స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు. సాయంత్రం అవుతుంది. నందిని ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ వశిష్ఠ మహాముని చాలా కంగారు పడి ఆయన దివ్య దృష్టితో చూస్తారంట ఎక్కడికి వెళ్ళింది నందిని అని. అప్పుడు అష్టవసులతో పాటు స్వర్గంలో ఉంది అని కనిపిస్తుందంట.